వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్లీ టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెరిగే టోల్ ఛార్జీలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడ్డాయి. పెరిగిన టోల్ ఛార్జీలు జూన్ 1వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి విషయంలో BOT పద్ధతిలో విస్తరణ పనులకు అయిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు GMR సంస్థ సిద్ధమైంది. జాతీయ రహదారిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద ఒక్కొక్కటి చొప్పున 3 టోల్ ప్లాజాలను GMR సంస్థ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 2012 నుంచి టోల్ ఫీజు వసూళ్లను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. నేషనల్ హైవే అథారిటీ నిబంధనల మేరకు ప్రతి ఏటా ఏప్రిల్ 1వ తేదీన టోల్ ఫీజు ధరలను పెంచుకునే వెసులుబాటు GMR సంస్థకు NHAI కల్పించింది. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టోల్ ఛార్జీల పెంపును ఎన్నికల సంఘం వాయిదా వేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఆ రోజు అర్ధరాత్రి నుంచి పెరిగిన టోల్ ధరలు అమల్లోకి వస్తాయి. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద పెరిగిన టోల్ ఛార్జీలను పరిశీలిస్తే కార్లు, జీపులు, వ్యాన్లకు 2 వైపుల ప్రయాణానికి ₹5, చిన్న లారీ 10 టైర్స్ వాహనంపై ₹10 పెరిగాయి. వాణిజ్య వాహనాలతో పాటు భారీ గూడ్స్ లారీలకు ₹15 పెరిగింది. మొత్తం 5% మేర టోల్ ఛార్జీలు పెంచినట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.